వచ్చారు సార్ మీ సమ్మిట్. నేను ఇక్కడే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. నేను ఈ సుగ్గూడ. అయితే ఇప్పుడు ఏమీ లేని గరీబోడు బతకాలంటే చాలా కష్టంగా మారిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా అయిపోయినాయంటే కరోనాలో చాలామందిని పోగొట్టుకుని చాలా ఫ్యామిలీలు సఫర్ అయిపోయి ఉన్నాం. ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం. ఇప్పుడు మేము బ్రతకాలి అంటే నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోయి ఉన్నాయి. దీని మీద వ్యాపారస్తులు వాళ్ళ లాసు లాభాలు చూసుకుంటున్నారే తప్ప జనం కోసం ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు. కనీసం ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద చర్యలు తీసుకుని నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో రేషన్ షాప్ ద్వారా బిలో పవర్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ సరుకులు తక్కువ ధరలో గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లయితే ఇచ్చినారో ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎట్లయితే ఇచ్చినారో అదే పద్ధతిని తీసుకొస్తే ఈ పబ్లిక్ ఎవరైతే లేని వాళ్ళు బిలో పవర్టీలో ఉన్నారో వాళ్ళందరికీ చాలా మేలు చేసినట్లయితుంది. ఇది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి నేను మరీ పేదవాళ్ళ తరఫున పేదవాడిగా నేను మాట్లాడే నా యొక్క విన్నపం, దయచేసి మీరు ఆలోచన చేసి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఓట్లు అడుగుతున్నాడు ఏమంటున్నాడు. ఇప్పుడు మూడోసారి గెలిపించిన ఆయన్ని, మూడోసారి గెలవడం అంటే మాటలు కాదు. మూడోసారి ప్రధానమంత్రి అవ్వడం అంటే అంతకంటే మాటలు కాదు. ఆయన అయ్యాడు. కానీ నేను అక్కడి నుంచి బ్లాక్ మనీ తీసుకొస్తానన్నాడు, తీసుకురాలేదు. విజయమాల్య తీసుకొస్తానన్నాడు, తీసుకురాలేదు. గరీబోళ్ళకి అది చేస్తున్నా, ముద్రా లోన్ అన్నాడు, అది ఇది ఏది చూసినా కానీ సగమే ఉన్నాయి. కనీసం పేదవాడికి గుక్కెడు భోజనం పెట్టి కనీసం బిలో పవర్టీ రేషన్ వైట్ రేషన్ ఉన్న వాళ్ళకి న్యాయం చేయగలిగితే, తక్కువ ధరలలో సరుకులు ఇప్పించగలిగితే కనీసం బతుకుతాం మేము. దీనిపైన ఆలోచన చేయాలి ప్రతి ఒక్క గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇది నా విన్నపం. కాదండి, మనకి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంది, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. దీనివల్ల ప్రజలకి ఆదాయం చేకూర్చే దిశగా నడుస్తలేదా? ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలన్నీ గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయింది, 5-6 మంత్ అవుతుంది. ఈ ఎలక్షన్స్ టెన్షన్లో ఉన్నారు వీళ్ళు. దాన్ని కూడా ప్రజలందరం మేము గమనిస్తున్నాం. కొత్తగా ఎక్కంగానే అన్నీ ఏదో మనం చేసేయడానికి ఇది రెడీగా ఉండదు ఇక్కడ. కానీ రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏముందంటే రేషన్ సరుకులు అనేవి దాని మీద దృష్టి పెట్టి కనీసం లేని వాళ్ళకి న్యాయం చేయగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ సన్న బియ్యం ఒకటే ఇస్తే సరిపోదు. ఉప్పు, పప్పు, నూనె ఏదో ఒకటి కనీసం బిలో పవర్టీలో ఉన్నవాడికి దక్కే విధంగా మీరు న్యాయం చేయగలిగితే బాగుంటుంది. ఇంకొకటి 6 పథకాల విషయం గురించి చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఏముంది ఆ చర్చ అంటే ఏమి ఇచ్చినాడు, ఏం చేసినాడు. ఏమిచ్చినాడంటే ఆయన ఇప్పుడు గ్యాస్ది వేసాను అని చెప్తున్నారు. ఈ 2500 అది ఇంకా రన్నింగ్లో ఉంది. ఏమని ఉంది అంటే రన్నింగ్లో అప్డేట్ అవ్వాలి, అవుతుంది. ఇంకా మిగిలిన పథకాలు 2 BHK డబల్ బెడ్రూమ్ ఇస్తారా, లేదంటే 75 గజాలు ల్యాండ్ ఇస్తారా, వీటిపైన ఇంకా మిగిలిన వాటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సగం పనిలో ఉన్నాయి. 2 BHK అనేది ఆల్రెడీ పాత గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఏవైతే పట్టాలు ఉన్నాయో అవి క్లియర్ కట్గా నిజమైన పేదవాళ్ళకి, నిజమైన అర్హులకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా.